టెక్నాలజీ ఎంత ప్రయోజనకరమో అంత ప్రమాదకరం కూడా. ఏమాత్రం అజాగ్రత్తగా ఉన్నా తీరని నష్టం జరిగిపోతుంది. సైబర్ టెక్నాలజీని వాడుకుని ఓ దుర్మార్గుడు అమ్మాయిల జీవితాలతో ఆడుకున్నాడు. లైంగిక వాంఛలు తీర్చుకున్నాడు. బ్లూ ఫిల్మ్స్ తీసి బ్లాక్మెయిల్ చేశాడు. 20 మందికి పైగా యువతల్ని వంచిన ఆ కన్నింగ్ ఫెలో ఎట్టకేలకు కటకటాల్లో ఓచలు లెక్క పెడుతున్నాడు. ఇంతకీ ఇదంతా ఎలా జరిగింది? ఈ దారుణాలకు ఫేస్బుక్ ఎలా ఉపయోగపడింది? సోషల్ పరిచయాలతో అమాయక మహిళల్ని వంచిన ఓ మోసగాడి కథే ఇవాల్టి క్రైమ్ ఫ్యాక్టర్. నిన్న మొన్నటి వరకు అతను జెంటిల్మెన్ అనుకున్నారంతా. సూటు బూటు చూసి సలాం కొట్టిన వాళ్ళు ఎందరో. డాక్టర్ గారు వస్తున్నారంటూ చేసిన మర్యాదలు కూడా తక్కువేమీ లేవు. ఇప్పుడు ముసుగు తొలగింది, నిజం బయటపడింది. అతను చేసిన దారుణాలు వెలుగులో వచ్చాయి. అప్పట్లో మెచ్చుకున్న వాళ్ళే ఇప్పుడు ఉరి తీయాలని కోరుతున్నారు. ఆ రేంజ్లో సాగాయి ఆ దుర్మార్గుడి ఘాతుకాలు. కర్నూలు ఎస్పీ రవికృష్ణ చూపిస్తున్న ఈ ఫోటోలు చూడండి. ఈ ఫోటోలు బట్టతల, మరో ఫోటోలు టిప్ టాప్ గా కనిపిస్తున్న జెంటిల్మెన్ స్టైల్. రెండింటిలోనూ ఉన్నది ఒకడే అంటే నమ్మగలరా? గ్రాఫిక్స్ మాయాజాలం, ఫోటోషాప్ మార్ఫింగ్ ఎఫెక్ట్స్ తో 2 ఫోటోలకు సంబంధమే లేకుండా వేరియేషన్ చూపించాడు ఖతర్నాక్. బట్టతలను కవర్ చేస్తూ విగ్గు పెట్టుకున్నాడు. కోటేసుకుని కలరింగ్ ఇచ్చాడు. పోస్ట్ లుక్స్ తో ఉన్న ఫోటోలను ఫేస్బుక్ లో పెట్టాడు. ఇంటర్నేషనల్ రేంజ్ డాక్టర్ అని చెప్పుకుంటూ మహిళలకు గాలమేశాడు. ఖమ్మం, కర్నూలు, తిరుపతి, సికింద్రాబాద్ ఇలా చాలా చోట్ల అమ్మాయిల జీవితాలతో ఆటాడుకున్నాడు. ఎప్పటికప్పుడు కేసులు నమోదవుతున్న తెలివిగా తప్పించుకుంటూ చట్టం కళ్లుగప్పాడు. ఓ వ్యవహారంలో ప్లాన్ బెడిసికొట్టి నిజస్వరూపం బయటపడి కర్నూలు పోలీసులకు చిక్కాడు. ఫేస్బుక్ లో కంప్యూటర్ టెక్నాలజీ ఉపయోగించుకుని మార్ఫింగ్ చేసి అతను సూట్ అవన్నీ వేసుకుని ఇట్లాంటి ఫొటోస్ పోస్ట్ చేస్తూ ఉంటాడు. అతను ఒకసారి డాక్టర్ అని, ఒకసారి ఫిల్మ్ డైరెక్టర్ అని రకరకాలుగా ఫేస్బుక్ మెసేజ్లు పెడుతూ ఉంటాడు. ముఖ్యంగా మహిళలకి ఫేస్బుక్లోని తల్లి గురించి, స్నేహితుల గురించి మంచి మంచి కొటేషన్స్ పెట్టి వాళ్ళని ట్రాప్ చేయడం, వాళ్ళ రెస్పాన్స్ అయిన తర్వాత వాళ్ళ సమస్యలు తెలుసుకుని సానుభూతి వ్యక్తం చేస్తున్నని నటించి వాళ్ళని కర్నూలు రప్పించుకొని వాళ్ళ తర్వాత ట్రాప్ చేసి వేరే రకాలుగా లైంగికంగా వేధించడం, ఇటువంటి నేరాల కింద ఈరోజు ఈ వ్యక్తిని అరెస్ట్ చేయడం జరిగింది. ఇంకా బాధితులు ఎవరైనా ఉంటే కూడా వాళ్ళని కూడా ధైర్యంగా ముందుకు వచ్చి స్టేట్మెంట్ ఇవ్వాల్సిందే కోరుతున్నాం. ఎన్ని నేరాలు చేసినా ఇతనిలో ఏమాత్రం పశ్చాత్తాపం లేదు. తప్పు చేశాను అన్న భావన ఏ కోసైనా కనిపించట్లేదు. ఆ మధ్య సైకో మధు 300 మంది అమ్మాయిలను ట్రాప్ చేయగా ఇతడు కూడా అదే రూట్ ఫాలో అయినట్లు అనిపిస్తోంది. ఇతని కథ తెలుసుకుంటే ఎవరికైనా అది నిజం అనిపిస్తుంది. తలపై గట్టిగా 4 వెంట్రుకలు కూడా లేనివాడు అంతమంది అమ్మాయిలను మోసం చేశాడంటే నమ్మడం కష్టమే. ఇలాంటి వాళ్ళ ఉచ్చులో మహిళలు ఎలా చిక్కుకుంటున్నారన్నది ఆశ్చర్యకరమే. ఇంతకీ ఎవరి కేటుగాడు? ఏం చేస్తుంటాడు? ఎలా అమ్మాయిల్ని వల్లో వేసుకున్నాడు? అసలు పేరు సల్మాన్ రాజ్. నకిలీ పేర్లు చాలా ఉన్నాయి. రాజ్ కుమార్, రాజారెడ్డి, తేజర్షి. ఇలా తన ముసుగు తొలగినప్పుడల్లా కొత్త కొత్త పేర్లతో చెలామణి అయ్యాడు. కర్నూలు జిల్లా నందికొట్కూరులోని పగిడియాలకు చెందిన రాజ్ కుమార్ డిగ్రీ మధ్యలోనే ఆపేశాడు. ఆర్ఎంపీ డాక్టర్ దగ్గర సహాయకుడుగా చేరాడు. ఏ రోగాలకు ఏ మందులు ఇవ్వాలో, చిన్న చిన్న ట్రీట్మెంట్లు ఎలా చేయాలో తెలుసుకున్నాడు. ఆ అనుభవంతో తాను ఆర్ఎంపీ డాక్టర్ అవతారమెత్తాడు.
తనకు బట్టతల ఉందన్న విషయం తెలియకుండా విగ్గుతో కవర్ చేశాడు. ఎప్పుడు చూసినా సూటు బూటేసుకుని మంచి డాక్టర్లా కటింగిలిస్తూ ఊరి జనాన్ని మోసం చేశాడు. అంటే అతని ప్రవర్తన ఏమి లేదు, అసలు పిల్లి అని చెప్తున్నా, అతని ప్రవర్తనే లేదు, ఏమి లేదు అసలు. అంతవరకు అంత ఏడున్నంత వరకు అంత మంచివాడుగా పోయిండు. అంటే ఎన్నేళ్ల క్రితం వచ్చినాడు ఇక్కడికి? ఏడుకు వచ్చేత 5 నెలలు అయింది, 5-6 నెలలు ఉంటుంది అంతే, ఎక్కువ రోజులు రాలే. ఇక్కడికి వచ్చే టైంలో జనాలు ఫుల్ ఊళ్ళో ప్రతివాడికి బాగైంది. ఎర్రగూడలోని సొంత క్లినిక్ పెట్టుకున్న రాస్ కు పెళ్ళై 2 పిల్లలున్నారు. ఫ్యామిలీతో హాయిగా జీవించక వంకర వేషాలేశాడు. డాక్టర్ గా సేవలందించాల్సిన ఈ కేడుగాడు మహిళా పేషెంట్లపై కన్నేసేవాడు. ట్రీట్మెంట్ పేరుతో గదిలోకి తీసుకెళ్లి ఎక్కడెక్కడో చేతులేసేవాడు. టాబ్లెట్లతో తగ్గిపోయే తలనొప్పి లాంటి చిన్న చిన్న రోగాలకు కూడా ఇంజెక్షన్ ఇవ్వాలంటూ నాటకాలాడేవాడు. అమ్మాయిలు ఎదురు తిరిగితే ట్రీట్మెంట్ కు సహకరించట్లేదని మండిపడేవాడు. ఇలాగైతే రోగం ఎలా తగ్గుతుందంటూ పేషెంట్ కుటుంబ సభ్యులపైనే తిరగబడేవాడు. పల్లెటూరు కావడంతో ఇతనేం చేస్తున్నది అవతలి వాళ్లు గ్రహించలేకపోయేవాళ్లు. కొంతమంది అయితే డాక్టర్ ఏం చేసినా మన మంచికే, ఏం చెప్పినా వినాలి అంటూ తమ అమ్మాయిలను గదిలోకి పంపి దుర్మార్గుడు చెప్పింది నమ్మేవాళ్లు. కొన్ని సందర్భాల్లో మాత్రం బాధితులు డాక్టర్పై తిరగబడేవాళ్లు. ఆ సమయంలో సైలెంట్ గా ఉంటూ వాళ్లు వెళ్లిపోగానే మళ్లీ కీచక డ్రామా మొదలుపెట్టేవాడు. డాక్టర్ గా చేస్తూనే రాజారెడ్డి పేరుతో ఓ ముస్లిం యువతికి పరిచయమయ్యాడు. పెళ్లి చేసుకుంటారని మాయమాటలు చెప్పి మోసం చేశాడు. దీనిపై 2008లోనే వెలుగోడు పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. అక్కడి నుంచి పారిపోయి ఖమ్మంలో దాక్కున్న కేటుగాడు అక్కడ పోష్ లుక్స్ తో ఓ యువతిని ప్రేమలోకి దించాడు. ఆమెను కూడా మోసం చేసి పరారయ్యాడు. అప్పట్లో బాధితురాలు పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చింది. ఆత్మకూరులో ఓ యువతిని కిడ్నాప్ చేశారు. కొద్దిలో పోలీసుల నుంచి తప్పించుకున్నాడు. సికింద్రాబాద్ లోనూ ఓ మహిళని ట్రాప్ చేసినట్టు తెలిసిందే. ఇప్పుడు ఎవరు నమ్మలేదు. ఇప్పుడు పోలీసులు పట్టుకుపోయినాక ఎంత మోసగా ఎవరు నమ్మలేకపోతున్నారు. అందరూ చూసి ఆశ్చర్యపోతున్నారు. బయటికి అంత వినయం విధేయతతో అందరితో మాట్లాడడం కానీ ఎక్కడే కూడా నాట్ బిహేవియర్గా చేయలేదు. ఎంతో వినయంగా ఉన్నారు. ఆడవాళ్ళ పట్ల ఆడవాళ్ళ పట్ల ఎంతో మర్యాదగా ఉన్నాడు. ఇక్కడ మాత్రం మనకు తెలిసిన కాడికి అతను లోపల సంగతి మనకు తెలియదు. ఇప్పుడు చూసాక బయటపడింది అతను గుర్తంతా. ఎక్కడికెళ్లినా అమ్మాయిలను వల్లో వేసుకోవడమే పనిగా పెట్టుకున్నాడు ఈ కామాంధుడు. స్మైల్ అండ్ స్టైల్ తో ఫ్లట్ చేసేవాడు. తనపై కేసు నమోదైనప్పుడల్లా ప్లేస్ అండ్ గెటప్ మార్చేస్తూ మరో చోట మళ్లీ కీచక అవతారం ఎత్తేవాడు. డాక్టర్ పని మానేసిన సల్మాన్ రాజ్ ఇంట్లో ఉండి వేసిన కంట్రీ ప్లాన్ ఏంటి? వివరాలు షార్ట్ బ్రేక్ తర్వాత. సల్మాన్ రాజుకు యాక్సిడెంట్ అయి కాలుకు ఫ్రాక్చర్ అయింది. డాక్టర్ పని మానేసి ఇంట్లోనే ఉండేవాడు. సరిగ్గా ఆ సమయంలోనే అతని కన్నింగ్ మైండ్కి ఓ కంట్రీ ఆలోచన వచ్చింది. దాన్ని అమల్లో పెట్టి అమ్మాయిల జీవితాలతో ఆడుకున్నాడు. కర్నూలు జిల్లా దోర్నిపాడు మండలం అమ్మిరెడ్డి నగర్ లో ఉన్న రోజుల్లో రాజ్ కుమార్ కు రోడ్డు ప్రమాదం జరిగి కాలికి గాయమైంది. అది తగ్గే వరకు ఇంట్లోంచి బయటకు వెళ్లలేని పరిస్థితి వచ్చింది. కీచక బుద్ధి కుదురుగా ఉంటుందా? ఏం చేసైనా అమ్మాయిలను వల్లో వేసుకోవాలనుకున్నాడు. ఇంట్లో ఉంటూ ఎంతసేపు అవే ఆలోచనలతో పొద్దుపుచ్చేవాడు. ఓ రోజు కంట్రీ మైండ్ కి ఓ కన్నింగ్ ఐడియా వచ్చింది. ఇంటర్నెట్ పల్లెల్లోకి రావడం రాజ్ కు కలిసొచ్చింది. ఫేస్బుక్ లో ఓ డూప్లికేట్ అకౌంట్ తెరిచాడు. అందులో తనను డాక్టర్ రాజ్ కుమార్ గా పరిచయం చేసుకున్నాడు. తను కాస్ట్లీ డాక్టర్ నన్ను నమ్మించేందుకు తన పేరు పక్కన FRCని తగిలించుకున్నాడు. అది చూసి చాలా మంది అతను హై లెవెల్ డాక్టర్ అనుకునేవాళ్ళు. అతను పెట్టే ఫోటోలు స్టిల్స్ చూసి ఫ్లాట్ అయ్యేవాళ్ళు. సల్మాన్ రాజ్ పెద్దగా చదువుకోకపోయినా కంట్రీ తెలివితేటలు, కంప్యూటర్ నాలెడ్జ్ ఎక్కువే. ఫోటోషాప్ లో తన ఫోటోల్ని తానే మార్ఫింగ్ చేసి జెంటిల్మెన్ అవతారంలో పోస్ట్ చేసేవాడు. అందమైన కొటేషన్లు రాసేవాడు. అతని ప్రొఫైల్ చూసిన వాళ్ళెవరైనా వెంటనే ఫ్రెండ్షిప్ రిక్వెస్ట్ పంపాలి అనేంతలా ఉండేది ఆ అకౌంట్. కీచక ఆపరేషన్ కేర్ఫుల్ గా నిర్వహించేవాడి బేషరం. కర్నూలు జిల్లాకు చెందిన అందమైన అమ్మాయిలు, ఉద్యోగం కోసం ప్రయత్నిస్తున్న యువతుల్ని ఎంపిక చేసుకునేవాడు. వాళ్ళ పోస్టులను విపరీతంగా లైక్స్ కొట్టేవాడు. కామెంట్స్ తో పొగడ్తల వర్షం కురిపించేవాడు. అలా అవతలి వాళ్ల దృష్టిలో పడేవాడు. కొన్ని రోజులు గడిచాక ఫ్రెండ్షిప్ రిక్వెస్ట్ పంపేవాడు. మంచివాడే కదని యాక్సెప్ట్ చేసేవాడు చాలా మంది అమ్మాయిలు. ఫ్రెండ్షిప్ కు ఓకే చెప్పిన అమ్మాయితో చాటింగ్ మొదలు పెట్టేవాడు రాజ్.
తనకు చాలా కంపెనీల ప్రముఖులతో పరిచయాలున్నాయని, ఉద్యోగాలిప్పిస్తారని నమ్మించేవాడు. సినిమా ఇండస్ట్రీలో తెలిసిన వాళ్లున్నారని, వాళ్లతో చెప్పి కొత్త సినిమాల్లో నటించేందుకు ఆఫర్స్ ఇప్పిస్తారని కటింగ్స్ ఇచ్చేవాడు. ఇవన్నీ నమ్మిన అమ్మాయి దగ్గర మొబైల్ నంబర్ తీసుకునేవాడు. ఇద్దరిది ఒకే జిల్లా కాబట్టి ఎక్కడైనా కలిసి మాట్లాడుకుందామనేవాడు. తనతో పరిచయమైన అమ్మాయిని ఇంటర్వ్యూ కోసం ఏదైనా హోటల్ రూమ్ కి రమ్మని పిలిచేవాడు రాజ్. ఉద్యోగం వస్తుందనే ఆశతో యువత అక్కడికి వెళ్లిన తర్వాత బలవంతంగా లొంగదీసుకునేవాడు. 4 గోడల మధ్య జరిగే ఈ దారుణాన్ని అప్పటికే ఆ గదిలో ఫిక్స్ చేసిన రహస్య కెమెరాలు వీడియో తీసేవి. ఆ వీడియోను ఆ అమ్మాయికే చూపించి బ్లాక్మెయిల్ చేసేవాడు. ఎవరికైనా చెబితే ఇంటర్నెట్ లో పెడతాననేవాడు. ఆమె దగ్గరున్న డబ్బు నగలు లాక్కునేవాడు. కిక్కురు మనకుండా ఎక్కడి నుంచి వచ్చావు అక్కడికే వెళ్లిపోమని ఆర్డర్ వేసేవాడు. పోలీసుల దగ్గరికి వెళ్లాలని చూస్తే నెక్స్ట్ మినిటే నగ్న చిత్రాలు నెట్ లో షేర్ అవుతాయని బెదిరించేవాడు. ఇది సల్మాన్ రాజ్ దురాగతం. ఈ దుర్మార్గుడి చేతిలో చిక్కి మోసపోయిన మహిళలు చాలా మంది ఉన్నారు. 20 మందికి పైగా బాధితులున్నట్లు పోలీసులు చెబుతున్నా తమకు జరిగిన అన్యాయాన్ని బయటకు చెప్పుకోలేక లోలోపలే కుమిలిపోయిన యువతులు ఎందరు. అమ్మాయిల దగ్గర దోచుకున్న నగల్ని తనఖా పెట్టి ఆ డబ్బుతో జల్సాలు షికార్లు చేసేవాడి కేడి. ఇవేమీ రాజ్ ఇంట్లో వాళ్లకు తెలియవు. వాళ్ల ముందు మాత్రం బుద్ధిమంతుల్లా బిల్డప్ ఇచ్చేవాడు. కీచకుడు మోసగాడైన రాజును ఓ బాధిత యువతి పోలీసులకు పట్టించింది. చాలా మందిలాగే ఆమెను కూడా బ్లాక్మెయిల్ చేశాడు. అయితే అతని నిజ స్వరూపం తెలుసుకున్న ఆమె అన్నింటికీ తెగించి తనలా మరింత మంది మోసపోకూడదన్న ఉద్దేశంతో కేటుగాన్ని కటకటాల వెనక్కి నెట్టింది. ఎంతటి ఖతర్నాక్లైనా చట్టానికి చిక్కక తప్పదు. రాజ్ కూడా అంతే. ఈ మధ్య 2 అమ్మాయిలకు వేరువేరు టైములో అపాయింట్మెంట్ ఇచ్చాడు బేషరం. సికింద్రాబాద్ కు చెందిన ఓ యువతిని ఉదయం సమయంలో కర్నూలులోని ఓ లాడ్జికి రమ్మన్నాడు. గుంటూరుకు చెందిన మరో యువతిని మధ్యాహ్నం టైంలో రమ్మన్నాడు. ఉదయం వచ్చిన యువతిని మోసం చేయడంతో ఇద్దరి మధ్య గొడవ జరిగింది. ఆ సమయంలో రాజ్ విగ్గు చెదిరిపోయింది. బాధితురాలు ఏడుస్తూ వెళ్లిపోగా మధ్యాహ్నం మరో యువతి అదే లాడ్జి గదికొచ్చింది. ఆమెను కూడా మోసం చేశాడు. వీడియోలతో బ్లాక్ మెయిల్ చేసి ఆమె దగ్గరున్న 20 తులాల నగలు లాక్కున్నాడు. ఆ సమయంలో రాజ్ విగ్గు ఊడిపోయింది. బట్టతలతో ఉన్న అతని నిజస్వరూపం బయటపడింది. వెంటనే విగ్గు పెట్టేసుకున్న రాజ్ విలనిజాన్ని ప్రదర్శించాడు. ఏంటి షాక్ అయ్యావా అంటూ వికటాటహాసం చేశాడు. అంత అందంగా ఉండి ఇంత తెలివి తక్కువగా ఉంటే నాలాంటి వాళ్ళు వదులుతారా అని ప్రశ్నించాడు. కడుపు రగిలిపోయిన బాధితురాలు అక్కడి నుంచి మౌనంగా వెళ్లిపోయింది. తనలా ఎంతమంది మోసపోతున్నారని బాధపడిన ఆ యువతి తిన్నగా పోలీస్ స్టేషన్ కి వెళ్లి బద్మాష్ గుడ్డు రట్టు చేసింది. కేసు నమోదు చేసిన పోలీసులు ఆపరేషన్ కీచక నిర్వహించారు. ఓ యువతిని ఫేస్బుక్ ద్వారా రంగంలోకి దింపారు. ఆమెను కూడా హోటల్ కి రమ్మన్న రాజ్ నయవంచన మొదలుపెట్టగా అదే సమయంలో పోలీసులు రైడ్ చేసి దుర్మార్గుని అరెస్టు చేశారు. కర్నూలు, నంద్యాలలోని ఫైనాన్స్ సంస్థల్లో తనఖా పెట్టిన 20 తులాల బంగారం, కారు, సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. అలా 29 ఏళ్ల సల్మాన్ రాజ్ తిక్క కుదిరింది. మహిళలు యువతులందరూ కూడా విజ్ఞప్తి చేస్తున్నాం. ఫేస్బుక్, వాట్సాప్, సోషల్ మీడియాలో ఎక్కడైనా సరే మీకు తెలియని వ్యక్తి మీకు మెసేజ్ పాస్ చేస్తే ఇంకా ఒక్కసారి ఆలోచించుకోండి. మీరు రెస్పాండ్ అవ్వడం మొదలుపెట్టిన తర్వాత ఎటువంటి నేరస్తులు కూడా ఉంటారని చెప్పేసి జాగ్రత్తలు వహించాలని, ఎట్టి పరిస్థితుల్లో కూడా మోసపోవద్దని, అదేవిధంగా ఇటువంటి వ్యక్తులు ఎవరైనా సరే మిమ్మల్ని బాధపెట్టినా, భయపెట్టినా, ఏదైనా ఎక్స్టార్షన్ పాల్పడినా సంబంధిత పోలీస్ స్టేషన్కి
ధైర్యంగా సమాచారం ఇవ్వాలని ప్రత్యేకంగా జిల్లా పోలీస్ తరఫున నేను తెలుపుతున్నాను. రాజ్ ఎంతమంది మహిళలను మోసం చేశాడన్నది దర్యాప్తులో తేలాల్సిందే. బాధితులు ముందుకొచ్చి కంప్లైంట్ చేయాలని కోరుతున్న పోలీసులు ఎక్కువ మంది కంప్లైంట్ చేస్తే మరింత కఠిన శిక్షలు పడతాయని చెబుతున్నారు. బాధితుల వివరాలు గోప్యంగా ఉంచుతామని హామీ ఇచ్చారు. రాజ్ ఎందుకు కీచకుడిగా మారాడు? అతని వ్యక్తిగత జీవితంలో ఏం జరిగింది? ఆ వివరాలు షార్ట్ బ్రేక్ తర్వాత. రాజ్ మనస్తత్వం కాస్త భిన్నమైంది. పాల వ్యాపారం చేసే తన తల్లిదండ్రుల్లా కాకుండా పెద్దయ్యాక లగ్జరీ లైఫ్ అనుభవించాలనుకున్నాడు. అయితే బట్టతల వల్ల సైకోలా మారాడు. జుట్టు లేదని ఎవరైనా కామెంట్ చేస్తే ఆత్మన్యూన్యత పెరిగిపోయేది. అతన్ని ప్రేమించేందుకు అమ్మాయిలు ఆసక్తి చూపకపోవడంతో మొత్తం ఆడజాతిపైనే పగ పెంచుకున్నాడు. జరిగే పరిణామాల్ని పాజిటివ్గా తీసుకుని ఉంటే రాజ్ డాక్టర్గా మంచి పేరు తెచ్చుకునేవాడు. అలా చేయకుండా దుర్మార్గపు ఆలోచనలతో శాడిస్ట్లా మారాడు. డిగ్రీ మధ్యలోనే కాలేజీ మానేసిన రాజ్ రోజంతా జులాయిలా తిరుగుతూ ఊళ్ళో గొడవలన్నీ ఇంటిపైకి తీసుకొచ్చేవాడు. ఎక్కడెక్కడో చేసిన అప్పులు ఇంట్లో వాళ్లకు తిప్పలు తెచ్చేవి. అమ్మా నాన్నల కష్టమంతా ఇతడి జల్సాలకి సరిపోయేది. కొడుకు గెటప్ చూసి తల్లిదండ్రులు కూడా మోసపోయారు. ఏదో పెద్ద ఉద్యోగమే చేస్తున్నాడు అనుకుని సంబరపడేవాళ్లు. అతనేం చేసినా ఎదురు చెప్పకుండా మౌనంగా ఉండిపోయేవాళ్లు. ఈ కేటుగాడు వెలగబెట్టిన వ్యవహారం తెలిసాక ఇలాంటి కొడుకుని ఎందుకు కన్నామా అని బాధపడుతున్నారు. పురుగుల మందు తాగి చనిపోవాలని ఉందని రాజ్ తండ్రి రాజన్న తీవ్ర ఆవేదన వ్యక్తం చేశాడు. అక్కడ నంద్యాల అవతల ఏదో పల్లెనట సార్, మేము ఆ పల్లెకు కూడా పోయి చేసిన పని మంచిదైతే గౌరవంగా చెప్పగలుగుతాం, తప్పు పని అని అనుకుంటున్నాం. మేము ఊరికే బతికి కూడా వేస్తే మందు దాగి సచ్చేది మేలని ఒక నిర్ణయానికి వస్తున్నాం. మేము ఇంతవరకు ఒక పాట అనిపించిన వాళ్ళం కాదు, చేసిన వాళ్ళం కాదు సార్. మా కష్టం ఏదో మేము చేసుకొని బతికి ఉండేవాళ్ళం. నేను ఉండే స్థలం కూడా ఇప్పుడు అతనికి కూడా తెలుసు. మేము ఉండే స్థలం కూడా ఎవరికి తెలియదు. అట్లా జీవించిన ఊరి పరువు తీసిన రాజు లాంటి దుర్మార్గుని కఠినంగా శిక్షించాలని కోరుతున్నారు స్థానికులు. డాక్టర్ల బిల్డప్ ఇస్తూ తమనే మోసం చేశాడని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఫేస్బుక్ యొక్క క్రైమ్ అనేటువంటిది చాలా బాధాకరమైన విషయం. మా గ్రామంలో పల్లెటూరులో యువత ఈ విధంగా పిల్లోళ్ళు ఈ విధంగా జరగడం అనేది మాకు చాలా బాధాకరంగా ఉంది. ఆ అబ్బాయి గతంలో కూడా 1-2 సంఘటనలు ఆర్ఎంపీ డాక్టర్ ఉండి కొన్ని ఈ విధంగా కార్యక్రమాలు మోసాలు ఆడపిల్లల విషయంలో చేసినప్పుడు కూడా మా దృష్టికి వచ్చినప్పుడు కూడా ఎంతో ప్రయత్నం చేసి మార్చడానికి కూడా మేము ప్రయత్నం చేసాం. తల్లిదండ్రులు పాపం ఎంతో పేదరికంలో ఉండి కష్టం చేసి వాళ్ళకి అంత చదివించినటువంటి దానికి ఈరోజు వాళ్ళని మోసం చేయడమే కాకుండా సమాజాన్ని మోసం చేయడం, తల్లిదండ్రులను మోసం చేసి ఈరోజు మా గ్రామానికి ఇది ఒక మచ్చలాగా మేము భావిస్తున్నాం. ఫేస్బుక్ వల్ల జరిగిన ఎన్నో అనర్థాలు చూశాం. ఇది మరొకటి. సోషల్ నెట్వర్కింగ్ సైట్లతో అప్రమత్తంగా ఉండాలంటున్నారు చాలా మంది. పోస్టింగ్ అయినా చాటింగ్ అయినా హద్దుల్లో ఉండాలని సూచిస్తున్నారు. ఈ నేర ప్రవృత్తి ఎక్కడి నుంచి ఆరంభమవుతుంది, ఎలా స్టార్ట్ అవుతుంది అని చూస్తే సోషల్ మీడియా నెట్వర్కింగ్ కీలక పాత్ర. మెయిన్ ఏంటంటే ఫేస్బుక్ అనేది ఇప్పుడు ఫ్యాషన్ అయిపోయింది. ఫేస్బుక్ అకౌంట్ లేదంటే చిన్నగా అంటే చిన్న చూపు చూస్తారనేటువంటి భావనతో చాలామంది అవసరం ఉన్నా అవసరం లేకున్నా ఫేస్బుక్ అకౌంట్ ఓపెన్ చేసేయడము, ఫ్రెండ్షిప్ రిక్వెస్ట్లు పంపించేయడము. అసలు మనం ఫ్రెండ్షిప్ చేస్తున్నటువంటి వ్యక్తి నిజమా కాదా అనే ఆలోచన లేకుండా అమ్మాయిలు అబ్బాయిలు ఫేస్బుక్ ఫ్రెండ్షిప్ అనేది చేసేస్తా ఉన్నారు. ముఖ్యంగా ఇప్పుడు చూస్తుంటే ఎంత దారుణంగా యువత మోసపోతున్నారు అనేది ఆలోచించాలి. ఈరోజు ఒక ఫేస్బుక్ వల్ల ఇంత పెద్ద నేరం జరిగింది. అమ్మాయిలు ఒక వ్యక్తిని ఫ్రెండ్షిప్ రిక్వెస్ట్ పంపించేటప్పుడు అసలు అతనితో ఏం అవసరం ఉంది అనేది ఆలోచించాలి. తల్లిదండ్రుల యొక్క సూపర్విజన్ లేదనే నేను అనుకుంటున్నాను. ఏ ఇన్ఫర్మేషన్ కావాలన్నా నెట్లోకి వెళ్ళి దాన్ని సెర్చ్ చేసుకుంటూ అడ్వాన్స్ టెక్నాలజీతో ఉన్నాము. కానీ ఈ ఫేస్బుక్లు తర్వాత ఫ్రెండ్ రిక్వెస్ట్లు కూడా ఉన్నాయి. ఇవి ముందు యువత చెడుకి ఎక్కువగా ఉపయోగించుకుంటున్నారు. మంచికి ఎట్లా ఉపయోగపడుతున్నాయో చెడుకు కూడా అలాగే ఉపయోగించుకుంటున్నారు. పల్లెటూరులో ఈ వాట్సాప్ నెట్వర్క్ అనేది మంచిగా ఉంది, చెడు ఉంది సార్. ఇప్పుడు పల్లెటూరులో మా టెక్నాలజీ రావడం వల్ల అది ఈ పల్లెటూరులో ఉన్న యూత్ మీద ఎక్కువ శాతం చెడు ప్రభావం చూపుతుంది. ఈ వాట్సాప్ ఫేస్బుక్ అనేది వాళ్ళకు
తొందరగా నేర్చుకోవడం వల్ల, దాని గురించి పరిజ్ఞానం తెలుసుకోవడం వల్ల అందమైన జీవితాన్ని చూడాలనుకుంటూ దీని వైపు ఎక్కువ మొగ్గు చూపుతున్నారు. రాబోయే కాలంలో యువతనే మంచి కాలానికి ఉంటుంది కాబట్టి యువతనే ఇప్పుడు బాగా చెడుదో పట్టకుండా మంచిగా నడుచుకొని చేస్తే యువత ఉంటే రేపు డెవలప్మెంట్ ఉంటుంది. ఫేస్బుక్లలో అశ్లీల చిత్రాలు తీయడము, ఆడవాళ్ళని బ్లాక్మెయిల్ చేయడము, ఆ నుంచి ఓపెన్గా అంతా వీడియో తీయడము, దీనివల్ల చాలా యూత్ చెడిపోతుంది. దీనివల్ల ఇప్పుడు జరిగిన సంఘటనల గురించి అలాంటివి కానీ ఈ పిల్లలు యూత్ చెడిపోవడానికి కారణం ఉంది. ఇప్పుడు ఉన్న యూత్ ఇంటర్మీడియట్ అంటే 10th క్లాస్ నుంచి దాదాపు డిగ్రీ చదువుకునే ప్రతి పిల్లోనికి ఈ ఫేస్బుక్లో అలవాటై చెడిపోయే రకాలు ఎక్కువ ప్రభావం చూపిస్తుంది. ఫేస్బుక్, వాట్సాప్ లాంటివి వాడడం కొంతవరకు పర్లేదంటున్న మానసికవేత్తలు ఓ స్థాయి దాటిన తర్వాత మాత్రం వాటికి బానిసలయ్యే ప్రమాదం ఉందంటున్నారు. పిల్లలు ఫేస్బుక్ ఉచ్చులో పడకుండా తల్లిదండ్రులు జాగ్రత్త పడాలని కోరుతున్నారు. సోషల్ మాధ్యమానికి ఎక్కువ అడిక్ట్ అయిపోతున్నారు. అందులో మెయిన్గా ఫేస్బుక్, వాట్సాప్, ట్విట్టర్. కొంతమంది అయితే ఇంటర్నెట్లో పార్నోగ్రఫీ వెబ్సైట్స్కి, పార్న్ వీడియోస్కి దీనికి బాగా అడిక్ట్ అయిపోతున్నారు. చాలామంది పిల్లలు రోజులో ఎక్కువ భాగం ఈ సోషల్ నెట్వర్కింగ్ సైట్స్కే ఫాలో అవుతూ చదువు మీద శ్రద్ధ చూపించట్లేదు, అవుట్డోర్ యాక్టివిటీస్ మీద శ్రద్ధ చూపించట్లేదు, గేమ్స్ పైన, ఎక్సర్సైజ్ పైన దేని వైపు ఇంట్రెస్ట్ చూపించట్లేదు. వాళ్ళ మెయిన్ ఫోకస్ అంతా ఓన్లీ ఎప్పుడు ల్యాప్టాప్ ముందు పెట్టుకొని లేకపోతే మొబైల్ ఫోన్స్లో ఈ ఫేస్బుక్, వాట్సాప్, ఈ ఇంటర్నెట్ సైట్స్ మీదనే ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. ఒకటి గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే ఈ ఫేస్బుక్ వల్ల చాలా డేంజర్స్ ఉన్నాయండి. చాలామంది పిల్లలు, అమాయకులు, వాళ్ళకి తెలియట్లేదు కానీ దీనివల్ల చాలా మోసాలు, నేరాలు కూడా జరుగుతున్నాయి. ఇది ఓ దుర్మార్గుడి కీచక పర్వం. ఇలాంటి వాళ్లతో ఎప్పటికీ ప్రమాదమే. ముక్కు మొహం తెలియని వాడు చెప్పే మాయమాటలు నమ్మి మోసపోవద్దని సూచిస్తున్నారు పోలీసులు. అమాయకంగా ఎవరు దొరుకుతారా బుట్టలో పడేద్దామని చూస్తుంటారు నయవంచుకులు. కంప్యూటర్లు, మొబైల్ లేకుండా బతకలేని ప్రపంచంలో ఉన్నాం. సైబర్ మోసగాళ్లతో, అపరిచితులతో అప్రమత్తంగా ఉండాలంటోంది సల్మాన్ రాజు కథ. కంటికి కనిపించేదంతా నిజం కాదని, తెర వెనుక జరిగే తంతును ముందుగానే తెలుసుకోవాలని హెచ్చరిస్తోందో ఈ స్టోరీ. ఇది ఇవాల్టి క్రైమ్ ఫ్యాక్ట్. రేపటి ఎపిసోడ్లో మరో వాస్తవ గాథను చూద్దాం.